సూపర్ గా ఉందిరా నాది. మార్చదు నాది ఎట్లా పొగొస్తాను చూడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు ఏం వీడియో అనుకుంటున్నారా? చాలా రోజులు అయింది బార్బిక్యూ చేసి ఇంట్లో. ఏమేమి చేసినారు చికెన్ లో? లెగ్ పీస్, చికెన్ పీస్ తెచ్చున్నాము. దాన్ని ఈ రోజు బార్బిక్యూ చేయబోతాము. అది కూడా ఎలా అంటే, సో నా రెసిపీ నాదే, ఈమె రెసిపీ ఈమెదే, అంతే కదా చెప్తాను. డిఫరెంట్ రెసిపీతో వస్తాం మీ ముందుకు. చార్కోల్ తో ఇప్పుడు బర్న్ చేసి స్టార్ట్ చేసేస్తాం రండి. ఒరిజినల్ మసాలా మందంతా, డూప్లికేట్ మసాలా. మసాలా చెప్పదురా ఎవరికి, మమ్మీకి చెప్పకూడదు. ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేస్తారా? నేనేం వేసినానంటే డాడీకి తెలియదు. జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, దొంగ చూస్తా అన్నారు. పెరుగు మిస్ వేయకూడదు ఇప్పుడు వేసి ఒప్పుకోను. ఇప్పుడేం వేయకూడదు. దొంగ పెరుగు మర్చిపోయినా. దొంగ మీ అమ్మ ఎంత కేడి అంటే చూడు, ఒక నిమిషం ఉండు నేను వేసేసిన. ఎంత కేడి అంటే ఫస్ట్ టైం అనిందంటే కార్న్ ఫ్లోర్ వేస్తాను నేను అనింది, నాకు నన్ను డైవర్ట్ చేయడానికి. మళ్ళీ నేను కార్న్ ఫ్లోర్ వేసినానా. సో నేనేం చెప్పానంటే కొట్టకూడదు, నేను కూడా వేస్తాను లోపలికి. ఏమనిందంటే నేను వేయను చెప్పింది, ఎందుకంటే అది నూనెలో వేస్తే మాత్రమే కార్న్ ఫ్లోర్ వేయాలంట. ఇప్పుడు చెప్తోంది లాస్ట్ లో. సో డైవర్ట్ చేసింది. కానీ నా రెసిపీ చూడు ఎట్లుందో, నోరు ఊరిస్తా ఉందా లేదా? వ్యూవర్స్ మీరే చెప్పండి నా రెసిపీ ఎంత బాగుందో. మా పిల్లలు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు వేసేసిన తర్వాత ఏం మిక్స్ చేయకూడదు, మళ్ళీ మార్చకూడదు. అయిపోయినా అది అంతే, ఇంకేం కలపకూడదు. పెరుగు మర్చిపోయినా, అదంతా అంతే అయిపోయింది. మర్చిపోయినా అంతే. నేనేం వేస్తాను చెప్తాను చూడ. ఫస్ట్ నీకన్నా ముందు నేనే చెప్తాను, రివీల్ చేస్తాను. మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, మళ్ళీ కార్న్ ఫ్లోర్ వేసి, ఉప్పు, ఇదే వేసింది. ఇంకేం వేయలేదు నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ నువ్వు చేసినావా? నేను వేస్తా కాబట్టి చెప్పకూడదు అనుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసిన నేను. ఈ రెసిపీ చెప్పు, పోతే పని ఇప్పుడు చెప్పు. మీరు వేసింది అన్ని నేను వేసినాను, కాకపోతే కార్న్ ఫ్లోర్ ఒకదా వేయలేదు, పెరుగు వేసిన ఎక్స్ట్రా. కార్న్ ఫ్లోర్ బదులు పెరుగు, అంతే. ఓకే, ఏం వేసినావో కాదన్నయ్యా ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అని, టేస్ట్ వచ్చిందా లేదా అనేది ముఖ్యం. సరేలే చూద్దాము, ఎవరు టేస్ట్ బాగుందో చూసి పిల్లలు చెప్తారు, అప్పుడు తెలుసుకుంటారు. చూస్తాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ దీన్ని అట్లే పెట్టేస్తాము. కొంచెం మ్యారినేట్ అయిందంటే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత చేద్దాం. ఈ రోజు మొగుడికి పెళ్ళాంకి కాంపిటీషన్. అందరూ నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో ప్లీజ్ కమెంట్ చేయండి. నీకు సపోర్ట్ చేస్తే నువ్వు నీ ఇష్టం, నువ్వు అడిగితే అడగపో, నాకు మాత్రం సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూసేదానికి ఏది బాగుందో మీరు కమెంట్ చేయండి. మీకు ఎక్కువ కమెంట్లు నీకు వస్తే నువ్వు గెలిచినట్టు. సరే చూడండి. అర్థమైందా? లేదు నేను సపరేట్ కలర్ చూడు, డిఫరెంట్ గా ఉంది. లేదురా, వేరేరా నేను చేసింది నాది. నేను ఎంత వేసాను? 2 స్పూన్లు వేసిండొచ్చు మిరపొడి, 1 స్పూన్ అర స్పూన్ వేసిండొచ్చు, అది నాది. దేవే మ్యారినేట్ చేసినాము, పోదాం. ఇంకా దొంగ నాకు తెలుసు. అది నీది, ఎత్తుకో. అది నీదివే, నిజంగా నీదివే. అది నాకు తెలుసు, నేను ఏది కలిపానో నాకు తెలుసు. చూస్తామా ఎవరు బాగా చేస్తారా? చూడు మ్యారినేట్ అయిపోయింది. జమ్మని చూస్తా ఉంటే నోరు ఉడుతుంది. రండి పోదాం. మసాలా ఎక్కువ వేయలేదు, కలర్ తిరిగిపోయింది. డాడీ ఎక్కువ నీళ్ళు పోయేసినారు. నీళ్ళేం పోయలేదు. నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, మిరప్పొడి, పెరుగు, నువ్వు మాట్లాడుతా ఉండు, పెప్పర్, అంతే. అది ఎత్తేయండి. ఎక్కడ ఎగ్గుందో ఆడే పడేలా. కేడి చూడ, డాడీ ఎంత తెలియవా? కేడి ఇలాగా చేస్తాను. చూడ లెగ్ పీస్ సలం సరిపోదా? ఒక్కొక్కటి పెట్టండి. 3 పెడతాను సార్. అన్ని ఇదివే ఒకటే చాలు ఉండండి. నా చూర్రా మసాలా చాలు ఉండండి. మళ్ళీ సెకండ్ టైం పెడతాము. బాగా మ్యారినేట్ అయిపోయినట్టు ఉంచాము. డాడీ నీళ్ళు ఎక్కువ పోయినట్టుంటారు. బార్బిక్యూ అంటేనే పేషెన్స్. ఇట్లా ఎత్తి దొంగ అటు తిప్పేసిన కలర్ చూసాను కనిపెట్టేసి. నాది ఎట్లా, నాది మసాలా ఎక్కువ లేదు, మీది ఫుల్ గా ఉంది మసాలా. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. చిటికలో వచ్చేస్తాం. నూనె పడగా వచ్చే పొద్దు నీకు కూడా వేస్తాను నూనె. నీరు మాత్రం పొగలు వస్తాం, మాది రాదా లేదండి. అది కింద వేస్తే వస్తుంది చూడు, కింద పడితే వస్తుంది. కొంచెం కాగాల. ఓకే, పొగలుగా వస్తా ఉంది. ఇంకా అంటుకోలేదు ఇప్పుడు దాన్ని బాగా అంటుకోలేదు అనుకో, అది నేసేస్తే సరిపోతుంది. అయ్యో గుమ్మానండి, చూడు పొగేస్తా ఉంది. అబ్బా, అట్లా నూనె కింద పోస్తే వెలుగుతుంది. గుమ్మానండి. పొగ కావాలంటే నువ్వు అందుకే వేసిన. అట్లా చేయకూడదు, పొగ వస్తుంది, మళ్ళీ పొగ స్మెల్ వస్తుందేమో. అవునా? ఇంకేం స్మెల్, స్మోకీ ఫ్లేవర్ అట్లా ఉండాలి. ఒక పేపర్ ఎత్తుకుంటా, న్యూస్ పేపర్, అది పెట్టి ఫుఫ్ అంటాం. బాగా అట్లా ఊదకూడదు.
అది చూడు అది గాలికి అదే స్ప్రెడ్ అవుతుంది బాగా. అవును, అన్నిటినీ అట్లే తిప్పేది. యా ఇది ఇంకా నా కాళ్ళ బాగా అట్లా అట్లే కాదు కదా. దాని పైన పెట్టు, చికెన్ పైన పెట్టు. బాగుంటుంది. బాగుంటుందా? వావ్, ఇట్లా చేయొచ్చేమో షాము, సూపర్గా ఉంటుంది. దానికి చికెన్ కావాలంటే చూడు అప్పుడే వచ్చేసింది లోపలికి. తను వేయ్. యా 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 వైన్ కొంచెం తాగు. వైన్ నేను ఉడికిందండి. తాగను. బాగా దూరంగా పెట్టండి, అతికిస్తున్నారు పక్కన పక్కన. అగ్గి అంత స్పేస్ ఉంది కదా, దూరంగా పెట్టండి. అగ్గి అగ్గి ఉడికేసిందా? తినేద్దామా? అప్పుడే నా చూడు అట్లే పిండి అట్లే ఉంది. అదేవే ఏంది అయ్యేవా? తిప్పించి దీన్ని. అయ్యప్ప పాడతగాడు ఒక పీస్ కూడా ఎదురే, మొత్తం మనమే తినేద్దాం. వచ్చేస్తున్నాడు. మొత్తం ఒక పీస్ కూడా లేదురా నీకు. నా కొడుక తిను. నా చూడు సపరేట్గా ఈజీగా వచ్చేస్తుంది ఇస్తా అంటే. స్లోగా అవుతుంది మా. యాడుంది? ఉంది ఉంది. ఉయ్యో వాడు ఎప్పుడు అయింది రానది. మొత్తం మిక్స్ అయిపోయింది. అది ఇది ఇది. ఈ 3 పీసులు నాది, ఈ 3 డాడీది. నేను పెట్టినావా? ఈడేం ఇక్కడ లేదు. ఏం లేదు, ఇక్కడ చూడు బొగ్గు అగ్గే లేదు ఇక్కడ. స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఏ పార్తో కరెక్ట్ గా చెప్పాలి పార్తో, ఏది టేస్ట్ బాగుందనేసి నిజంగా. అందరూ ఒకేలా చూసి న్యాయం. చూసేదానికి ఒకేలా కూడా. అయ్యో ఎప్పుడు తినేస్తున్నారా, అయ్యో ఎప్పుడు టేస్ట్ చేస్తున్నారా. ఎవరిది డాడీ? నీది? డాడీదే. చూస్తామా? ఆ? చూస్తామా? అయ్యే దొంగ దొంగ, నా తినద్దు. పార్తో తిని చూడరా ఒకటి కొంచెం. అప్పుడే ఉడికేసిందా? పార్తో ఇందా. అన్యాయం పార్టీ ఇది. మొత్తం ఫుల్ కాకుండానే టేస్ట్ చేస్తున్నారు మీరు. ఎట్లుందా? సూపర్ గా ఉందా? బాగుందా? మమ్మీ తీస్తాడు. ఏయ్ ఉడకలేదు ఇంకా, ఉండరు అది. నాది ఇంకా ఉడకలేదండి. అంతా ఉడికింది. నాది ఉడకలే. అయ్యో చూడ పచ్చి తెప్పిస్తున్నారు అట్లే. ఛాలెంజ్ నా అర్థం, నేనే విన్నరా. చూర్రా ఇంకేమా? నీది బాలేదా? చూర్రా మీ డాడీ బాగాలేదంటున్నారా? ఎప్పుడు మీ డాడీయే చెప్తారా? చూడదు అది చూడదాన్ని. ఏం రా అన్ని నేను బాగా చేస్తాను, అప్పటికి నేను విన్ అవును, మీ డాడీ విన్ అవుతారా? ఎందుకు ఇంకా అట్లా? మేము చెప్పినా లేదు. ఉండు, మా డాడీ దా చెప్తున్నారు. సూపర్ గా ఉందిరా నాది. మార్చదు వే నాది. బాగా అలవాటు చేయండి చికెన్ పెట్టి పెట్టి మీరు. చూడు ఎత్తుకోవాలంటారా దాన్ని? చూడాలంట దాన్ని. ఆ బార్బీకి చూడాలంట. ఎత్తు. అయ్యో అయ్యో పడిపోతుంది దాని లోపల. అది బార్బీకి అయిపోతుంది మళ్ళా. అది బార్బీకి అయిపోయింది అంటే అంతే. ఇట్లా పండ పెడతాం జోని. అయ్యో వచ్చి పాపం ఆయలేసదా. సో అమ్మ ఉంది పారుతున్నది. అది వేయకూడదు, అట్లా కాదండి, ఇట్లా రుద్దాలండి. ఉన్నీలే అట్లా రుద్దాలి. జడ్జిలో కరెక్ట్ చెప్పాలా. ఓకే. మమ్మీది మళ్ళీ బాగుంది, నా ఊరికి అబద్ధాలు చెప్పకూడదు. కరెక్ట్ చెప్పండి రే ప్లీజ్. జడ్జిలు కరెక్ట్గా ఉండాలా. మమ్మీకి పార్షాలిటీ చూపించినారా అయిపోతుంది. వ్యూయర్స్ నోరు ఊరుతా ఉందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, లేదంటే మా ఇంటికి రండి, మేము చేసి పెడతాం. యాక్చువల్గా మీకు గ్రిల్ బార్బీక్యూ అంటే ఇష్టం కదా, మీ కబాబులు అట్లాంటి కన్నా ఇట్లాంటిది బాగా ఇష్టపడతారు కదా. ఎందుకంటే వాసన ఎక్కువ రాదు. నాకు చికెన్ స్మెల్ అంటే పట్టదు కదా. చికెన్ చేసేటప్పుడు పెరుగేయాలా, గుర్తుపెట్టుకోండి. పెరుగేస్తారంటే ఆ చికెన్ వాసనే రాదు. చికెన్ వాసన రాకుండా చేసేదే టాలెంట్. చాలా మంది పెరుగేయరు, మిస్ చేస్తారు. వావ్. క్లియర్గా స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కమెంట్ చేయండి మీరు. అవునవును, స్మెల్ వచ్చిందంటే అసలు చికెన్ నేను తిన్నా. సో మీకు తెలిసింటే దయచేసి కమెంట్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది చాలా. మళ్ళీ నేను చికెన్ లైట్గా తింటాను. మొన్న కూడా డాక్టర్ మమ్మల్ని తిట్టింది, మేము చికెన్ వెళ్ళిపేసినాము అంటే. చికెన్ తినండి చాలా మంచిది. ఆమె అయితే ఆల్మోస్ట్ 20 kgs తగ్గిందంటే చికెన్, ఓన్లీ చికెన్ తినే, వితౌట్ రైస్. అది వచ్చి ఏమంటే అన్నం ఏముండదు, చపాతి అన్నం ఏం లే, ఓన్లీ చికెన్ తినే బతుకుతా ఉంది. ఒక డాక్టర్ దగ్గర 27 kgs. ఎన్ని రోజులు 3 నెలల 3 months. 3 months లో 27 kgs తగ్గిపోయిందంట ఆమె. ఏమి తిందో, ఓన్లీ చికెన్. చీకట్లో బలం ఉంది చూసేదానికి కదా. చలికాలం అయిపోతా ఉంది, సో చలికి బాగా తినొచ్చు. సో మీరు అవన్నీ తీసుకొని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉందో. బెంగళూరు క్లైమేట్కు చాలా మంది ఇలా చేసుకొని తింటారు. ఫైనల్ గా ఫస్ట్ పీస్ నేనే తింటాను. జడ్జిలు మళ్ళా హీరో ఇట్లా నాకు లెగ్ పీస్ వద్దు, నాది తింటాను ఫస్ట్. నాది కూడా అయిపోయింది, తినండి. అయింది అదే అయిపోయింది. ఆర్ యు షూర్? yes. నా రెసిపీ ప్రామిస్ భలే ఉంది. అది తినండి. నా భార్య చేసింది. మళ్ళా ఏమా
ఇంకోసారి అంటే నాది ఆల్రెడీ ఒకటి తిన్నా కదా, అది అట్లే ఉంటుంది. నాదా బాగుంది, అందుకే రెండోసారి కూడా తింటా అన్నారు కషాము. తినలే డాడీకి. నాకు నిజంగా చెప్పాలంటే ఇదే నాది, నేను చేసిందే నచ్చింది. నేనేం పార్షియల్గా చెప్పలే, పార్షియాలిటీతో. ఏడవద్దు మాము. కానీ ఎప్పుడు అంతే, నాకు పిల్లలకి అండి. ఇది రెండు నాది, మమ్మీది ఇది. ఓకే, వేడిగా ఉంది. మసాలా టేస్ట్ వస్తాను లైట్గా. అట్లా కాదు, బాగుందా బాగుందా బాగాలేదు? ఓకే, ఓకేనా? డాడీ ఓకేనా అయితే? ఓకే ఓకే, బాగుందని చెప్పలేవా? ఓకే సరే, మమ్మీ తిని చూసి చెప్పు ఏది బాగుంది. దానికన్నా ఇది బాగుంది. నాకన్నా మమ్మీది బాగుందా? ఫస్ట్ కానీ సెకండ్ బాగుంది. మమ్మీది. చూడండి, సూపర్. అది చూసారా న్యాయం. ముందు పట్రా, ఇది ఎవరిది? ఇది నాదే. ఏ మార్చి పట్టకూడదు, అది నాది, అయిపోయింది. దొంగ. అది మొత్తం తినేసాము, మొత్తం తినే. మొత్తం తినే ఆ టేస్ట్ అంతా వెళ్ళిపోవాలి నోట్లో ఉండి. ఇప్పుడు పెట్టండి నాది. మమ్మీది ఇది. చూడండి, అప్పుడు మీది పార్షియాలిటీ, నిజంగానే మీది పార్షియాలిటీ. ఇద్దరు చెప్పినారు, ఇద్దరు నాదా బాగుంది అన్నారు. నిజం చెప్పండి, పార్షియాలిటీ వద్దా? ఇద్దరిది బాగాలేదు. అయ్యో, మసాలా బాగా ఎండ వెయిట్ చేయండి. మీ డాడీ ఎత్తనట్లే. నాది అయిపోయింది అంటారు ఆయన. కొంచెం ఊరుకోవాలంట. ఇప్పుడు వైన్ తెస్తాను. నువ్వు గమ్మట్రా, అప్పుడే తాగే, నాకు తలకాయ ఒకలా ఉంది. ఎక్కిపోయింది పాపం, అంతలేదు. అయిపోయింది. పైసా అయిపోయిందిగా. అంత లోపల పాత చూపిస్తాం. డాడీ వచ్చే లోపల మనమే ఒకసారి తినేస్తాం రా మమ్మీ. డాడీ ఎట్లా బయట పోయినారు, వచ్చేదానికి లేట్ అవుతుందేమో, మనమే తినేస్తాం రా. టేస్ట్ చూస్తాం. కరెక్ట్గా చెప్పాలి. సూపర్గా ఉంది. బాగుంది మా. ఎట్లా పొగ వస్తుంది చూడు. డాడీ చేసింది ఇది. అరస్తాను మమ్మీ. డాడీ చేసింది బాగానే ఉంది మా. ఇద్దరు కంపేర్ చేసి నీది బాగుంది. అమ్మ ఇంత పొగ వస్తుంది. బాగా ఉడికింది, బాగా ఉడికింది. బాగుందమ్మా, ముందుగా బాగుంది. ఇది వచ్చి డాడీది కదా. ఇంకేం ఎక్కువ డిఫరెన్స్ ఏం తెలియలే. అవును, ఎక్కువ డిఫరెన్స్ తెలియలే, రెండు ఒకే మాత్రం ఉంది. నేను ధనియాల పొడి వేసినారు, మళ్ళా కార్న్ ఫ్లోర్ వేసినారు, నేను పెప్పర్ వేసినాను, పెరుగు వేసినాను, అంతే. మీదంతా సేమ్. అయితే అట్లా ఉంటుంది లైట్గా. డాడీది కొంచెం మైల్డ్గా ఉంది, నీకు కొంచెం ఫ్లేవర్ తెలుస్తాను అంతే. అంతే. నా రివ్యూ కూడా అప్పుడే చెప్పినా, మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేద్దాము. నాది ఇది నేను చేసిందే. ముందు నిజంగా చాలా బాగుంది. సరే, ఆ లెగ్ పీస్ తినండి. పట్టు ఉడికి నాకు తిన్నావు. డాడీది కంప్లీట్ ఉడికింది. ఇది నీది బా. ఒప్పుకోండి, అందరూ ఒప్పుకోండి. మీరు ఎందుకు మొహమాట? నిజంగా రెండు బాగుంది, కానీ నాకు ఈ పీస్ నచ్చింది. నేను చెప్పి ఇద్దరిది బాగుంది, కానీ మమ్మీది కొంచెం ఎక్స్ట్రా బాగుంది. ఓకే, నాకు కూడా నిజంగా చాలా బాగుంది. దేవిది బాగుంది. చివరికి నేను చేసిన చికెన్ బాగుందా, మా ఆయన చేసిన చికెన్ బాగుందా అని అడిగితే మా పిల్లలేమో నేను చేసిన చికెనే బాగుందని చెప్పినారు. కానీ మా ఆయన ఒప్పుకోలేదు. అవును, అట్లా కాదు. మీ చేసిన చికెన్ దా బాగుంది అని చెప్పినారు కదా మీరు. అవును, పిల్లలు మాత్రం నేను చేసిందా బాగుంది అని చెప్పినారు. నేను చేసుకుంటే బాగుంది అన్నారు కదా. ఫస్ట్ నన్ను ఒప్పుకున్నారు. పాయింట్స్ ఇచ్చినారు, దాంట్లో నువ్వు ఒక పాయింట్ ఎక్కువ, అంతే. ఒక పాయింట్ అయినా విన్నే, అదే మీకు అర్థం కావడం లేదు. సరేలేండి, పోతే నేనే సాక్రిఫైస్ చేశాను. మా లేదు, ఎవరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం బాగా చేసి చూపిస్తాను. ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.